పురాణంలో ఓ కథ ఉంది. పూర్వం కర్కస అనే మహిళ ఉండేది. ఆమె ప్రవర్తన చాలా భయంకరంగా ఉండేది. ఆమె మంచివాడైన వేద పండితుడు మిత్రశర్మను వివాహం చేసుకుంది. అయితే ఆమె తన ప్రవర్తనతో భర్తను కూడా హింసించింది. దీంతో తన జీవితం చివరి దశలో భయంకరమైన వ్యాధితో పోరాడి దీనస్థితిలో మరణించింది. కర్మ ఫలితంగా మరు జన్మలో శునకంగా పుట్టింది. ఒక కార్తీక సోమవారం రోజు ఆ శునకానికి ఎక్కడా ఆహారం లభించలేదు. పగలంతా ఆకలితో ఉండి చివరకు సాయంత్రం వేళ ఒక వేద పండితుడు సోమవారం వ్రతం ఆచారంలో భాగంగా అన్నం ముద్దను ఇంటి బయట పెడితే దాన్ని తిన్నది. వెంటనే శునకానికి గత జన్మ గుర్తుకు వచ్చింది. తన గతం గురించి మానవ భాషలో ఆ పండితుడికి వివరించింది. అయితే కార్తీక సోమవారం నాడు పగటిపూట ఉపవాసం ఉండి సాయంత్రం వేళ శివుడు ప్రసాదంగా భావించే అన్నం ముద్దను స్వీకరించడం వల్లే గత జన్మ జ్ఞాపకం వచ్చిందని పండితుడు శునకానికి వివరించాడు.